వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇస్మార్ట్ రత్న క్రియేటివ్ న్యూస్. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వచ్చేసి ఎపిసోడ్ ఏం జరిగిందో చూసేద్దాం. ఎపిసోడ్లో వచ్చేసి ఇవాళ టాస్క్లే జరిగినాయి. యాక్చువల్ లీడర్ బోర్డ్ ఒకటి జరుగుతోంది కదా, సో దానిలో వచ్చేసి ఇప్పుడు లాస్ట్ జీరోలో ఉంది సంజన. సో సంజనాకు వచ్చేసి ఒక టాస్క్ ఇచ్చారనమాట బిగ్ బాస్. ఆ టాస్క్ ఏంటంటే తను ఇప్పుడు జైల్లో ఉంది కదా, 3 టాస్క్లు చేయాలి. ఏదో ఒకటి రీజన్ చెప్పి తను జైల్లో నుంచి బయటకు రావాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి తనకి వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి అని చెప్పి ఆ రీజన్తో వచ్చింది. ఒకటేమో తనకి వామిటింగ్ సెన్సేషన్ ఉంది అని చెప్పి బయటకు వచ్చింది. ఇంకొకటి వాళ్ళే ఈ బయట ఏమన్నా బయట కూర్చొని కొంతసేపు అన్నట్టు అట్లా 3 టైమ్స్ ఆల్రెడీ వచ్చేసింది అనమాట. వచ్చిన తర్వాత ఇంకా ప్లస్ 20 స్కోర్ కూడా యాడ్ చేస్తామని చెప్తారు. అంటే హౌస్లో నుంచి బయటికి రావటం, బయటకు 3 టైమ్స్ వస్తే తనకి జైలు నుంచి విముక్తి వస్తుంది, ప్లస్ 20 బోర్డులో యాడ్ అవుతుంది అనమాట. సో తను అట్లా చేసి వచ్చేటప్పటికి 20 బోర్డులో యాడ్ అయింది, ప్లస్ జైలు నుంచి కూడా రిలీజ్ చేశారనమాట. సో అది అట్లా తనకి 20 వస్తుంది. ఇంకొక గేమ్ ఒకటి ఆడతారు. ఆ గేమ్లో వచ్చేసి తను 4th ప్లేస్ వచ్చింది. వీల్ బ్యారో అని చెప్పి ఒక గేమ్ ఒకటి ఆడారనమాట. దాని ఫస్ట్ ప్లేస్ ఇమాన్యుయల్ ప్రతి టాస్క్లో తను 100% ఇస్తున్నాడు, తను ఫస్ట్ వస్తున్నాడు. సెకండ్ డిమాన్, అంటే ఇప్పటి వరకు 3 టాస్క్లు అయినా 3 టాస్క్లో ఫస్ట్ ఇమాన్యుయల్, నెక్స్ట్ డిమాన్. ఇమాన్యుయల్కి వచ్చేసి 150 పాయింట్స్, డిమాన్కి వచ్చేసి 120 పాయింట్స్. థర్డ్ ప్లేస్ వచ్చేసి 5th ప్లేస్ తనుజ ఉంది, థర్డ్ ప్లేస్ భరణి, 4th ప్లేస్ సుమన్ శెట్టి, 5th ప్లేస్ తనుజ ఉంది. బట్ అందరికి ఈక్వల్ స్కోర్ 90 90 90 అని. లాస్ట్ సంజన 80 స్కోర్ అనమాట. సో వీళ్ళలో వచ్చేసి ఒకరిని తీసేయాలని చెప్పి బిగ్ బాస్ చెప్తారనమాట. నెక్స్ట్ ఒక టాస్క్లో మాత్రమే, అంటే అన్ని టాస్క్లు కాదు, నెక్స్ట్ టాస్క్లో మీరు ఒకరిని తీసి పక్కన పెట్టాలి. వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేయరు కాబట్టి వాళ్ళకి లీడర్ బోర్డులో మనీ మాత్రం, అంటే స్కోర్ మాత్రం యాడ్ అవుతుందని చెప్పి చెప్తారనమాట. అందరూ కలిసి ఇమాన్యుయల్ని తీద్దామని చెప్పి అనుకుంటారు. అంటే ఫస్ట్ ఇమాన్యుయల్ పేరు చెప్తారనమాట, సంజన మాత్రం డిమాన్ పేరు చెప్తుంది. డిమాన్ పేరు సంజన చెప్తుంది, ప్లస్ కళ్యాణ్ ఏమో సంజన పేరు చెప్తాడు. డిమాన్ పేరు సంజన చెప్తుంది కదా, అంటే డిమాన్కి ఒక పాయింట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ సంజనాకి ఒక పాయింట్ వస్తుంది. ఇమాన్యుయల్కి 3 పాయింట్స్. 3 మెంబర్స్ ఎవరంటే భరణి చెప్తాడు, ప్లస్ సుమన్ శెట్టి, ప్లస్ తనుజ, ముగ్గురు చెప్తారనమాట. ముగ్గురు చెప్తే సంజనాకి ఫస్ట్ డిమాన్ సంజనాకి వేస్తాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ అడుగుతారు, ఇమాన్యుయల్ ఎవరికి వేస్తున్నావు అంటే, అప్పుడు ఇమాన్యుయల్ అంటాడు, నేను ఫస్టే చెప్పాను కదా మీకు నాకు ఈక్వల్ టై అవుతుందని చెప్పి, మీరు మీ ఓటింగ్ మార్చుకోమని చెప్పాను కదా, మీరు ఎందుకు ఇట్లా చేశారని చెప్పి అంటే తనకే వేసినట్టు అనమాట. అప్పుడు నేను నా ఓటింగ్ మార్చుకుంటే ఇమాన్యుయల్కి వేస్తానని చెప్పి చెప్పేటప్పటికి తనుజ వచ్చేసి నేను నా ఓటింగ్ మార్చుకుంటాను, నేను సంజనకి వేస్తానని చెప్పి చెప్తుంది. అంటే ఈ విధంగా వాళ్ళకి చిన్న ఆర్గ్యుమెంట్ ఇష్యూ కూడా జరుగుతుంది అనమాట. సో లాస్ట్కి వచ్చేసి సంజనకు 4 ఓట్స్ పడి, ఇమాన్యుయల్కి 3 ఓట్స్. సో సంజన వచ్చేసి ఈ గేమ్కి ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇండైరెక్ట్గా అర్థమవుతుంది, ప్రతి దానిలో సంజనని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ప్లస్ ఈ వీక్ ఎలిమినేట్ కూడా సంజన అని చెప్పి మనకు పక్కాగా క్లారిటీగా తెలుస్తుంది. ఓటింగ్ ప్రకారం చూస్తే సంజన అయితే లిస్ట్లో లేదు, సంజన టాప్ 4 టాప్ 3లో ఉందన్నమాట. అసలు ఓటింగ్ గురించి చూస్తే ప్రభంజనం అంటారు కదా, ఇప్పుడు బాహుబలి ఓటింగ్ అని పేర్లు కూడా పెడుతున్నారు అనమాట మన సోషల్ మీడియాలో. అట్లా జరుగుతుంది ఓటింగ్. తనుజకి మినిమంలో మ్యాక్సిమం అయితే 40 to 50% ఓటింగ్ జరుగుతుంది. అంటే మొత్తం హాఫ్ ఓటింగ్ సంజన మన తనుజగా జరుగుతుంటే మిగిలిన ఓటింగ్ మొత్తం మిగిలిన వాళ్ళందరూ పంచుకుంటున్నారు. సెకండ్ ప్లేస్లో అయితే భరణి ఉన్నాడు, ఇమాన్యుయల్ అయితే 4th ప్లేస్ వచ్చింది. అంటే సంజన 3rd ప్లేస్ అట్లా చూసాను అనమాట. యాక్చువల్గా ఇమాన్యుయల్ 2nd ప్లేస్లో ఉంటాడు ఆల్వేస్, బట్ అంటే సుమన్ శెట్టి అంటే డిమాండ్ పవన్ అయితే టాప్ 5లో ఉంటాడని చెప్పి మనకు అంత లేటెస్ట్ న్యూస్. అంటే సుమన్ శెట్టి సంజన ఇద్దరు అయితే ఎలిమినేట్ అయిపోతారు. టాప్ 5లో మాత్రం వీళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఈ వీకెండ్లో మాత్రం ఒకరిని ఎలిమినేట్ చేస్తారు, మిడ్ వీక్లో ఇంకొకరిని ఎలిమినేట్ చేస్తారు అనమాట. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్. సో సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.